వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఈ నెలాఖరు వరకు మార్గదర్శకాలు రెడీ చేసే యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రైతు భరోసా అసలు ఎవరికి లభిస్తుంది? ప్రతిపక్షాల అనుమానాలకు కాంగ్రెస్ ఆన్సర్ ఏంటి? ఎవరికి రైతు భరోసా? ఇదే అంశంపై ప్రస్తుతం మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ కుమార్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యులు సీనియర్ నేత రవీంద్రరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రవీంద్రరావు గారు, రైతు భరోసా ఎప్పుడు అన్న అంశాన్ని పదే పదే మీరు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రస్తావిస్తున్నారు. నెలాఖరు కల్లా మార్గదర్శకాలు రెడీ చేసే యోచనలో ఆల్రెడీ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం తెరలేపింది. నిన్న ఖమ్మంలో మంత్రులు బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది మంత్రులు హాజరయ్యారు. రైతులు కొన్ని సూచనలు చేశారు. అలాగే ఈరోజు ఆదిలాబాద్ వెళ్ళబోతున్నారు. ఈ నెలాఖరు వరకు కొన్ని జిల్లాలు పర్యటించబోతున్నారు. ప్రధానంగా మీ అభ్యంతరం ఏంటి? మేము రైతు భరోసా విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరవేరుస్తామని ప్రభుత్వం చెప్తోంది. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్యానెల్లో ఉన్న మిత్రులకి, టెన్ టీవీ మిత్రులకి అందరికి కూడా నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం అనేది కొత్త పథకము. వీళ్ళే మొదటిసారిగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు కనుక ఏ రకంగా విధి విధానాలు నిర్ణయిస్తే బాగుంటుందని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల అభిప్రాయం కానీ రైతుల అభిప్రాయం కానీ తీసుకున్నారంటే అర్థం ఉంది. ఇది గత ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలుపరిచి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమైనటువంటి పథకం. ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేదా ఇది అనర్హులకి ఈ యొక్క పథకం ఉపయోగకరంగా ఉంది అని కొన్ని రకాలుగా వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఈ రైతు బంధు మీద కొంచెం మాట్లాడారు. వాటిని సవరణ చేసుకోవడం సరిపోతే వారికి కావాల్సినంత ఫీడ్కి బ్యాక్ కూడా ఎన్నికల సందర్భంగా ఉన్నారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో తిరిగారు. వారికి అభిప్రాయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. 8 నెలల నుంచి కాలయాపన చేస్తూ ఇంకా కాలయాపన చేయడానికి ఇంకా ఈ రైతు బంధు లేదా రైతు భరోసా పథకానికి ఏది రంధ్రాన్వేషణ చేసి ఎక్కువ శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయడం, అంటే తక్కువ మందికి ఇవ్వడానికి కోసం ఎక్కువ మందిని కోత విధించడం కోసం చేసే ఒక కుటిల కుట్ర ప్రయత్నం తప్ప మరొకటిగా ఎంత మేరకి అంటే ఈ రైతు ఈ కార్యక్రమం లాగా వివరణ లాగా వీళ్ళే పెడుతున్నారు. నేను ఖమ్మం చదివిన పేపర్లలో టీవీలలో చూసిన వారి కాంగ్రెస్ నేతలే ఆ రైతు సభలలో కూర్చొని 10 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దు, పాల్గోలు ఇవ్వద్దు, రియల్ ఎస్టేట్లు ఇవ్వద్దు, తర్వాత పోతే ఐటీ రిటర్న్స్ పెట్టిన వాళ్ళకి ఇవ్వద్దు, అది ఉద్యోగస్తులకు ఇవ్వద్దు, ఏవో వారి నేతలతో చెప్పించి అనేక బంధనాలు విధిస్తూ కొద్ది శాతానికి ఇవ్వడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నామని చెప్పుకుంటూనే ఆ డబ్బులను తగ్గించుకునే మార్గాన్ని ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా. వాళ్ళు ఇప్పుడే రుణమాఫీ కానీ ఇది కానీ చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో పంపుకోవడానికో, చదువులో పోవడానికో, లేదా లోన్లు తీసుకోవడం కోసం బ్యాంకులలో కొంతమంది రైతులు ఈ మధ్య కాలంలో ఐటీ రిటర్న్స్ చేస్తున్నారు. ఇగో ఆ సాకుగా కానీ రకరకాల సాకులతోటి ఆ రైతులే ప్రజలే చెప్పారు, ప్రజల అభిప్రాయం ప్రకారం మాత్రమే మీకు మేము ఇట్లా కుదిస్తున్నాం, ఇట్లా తగ్గిస్తున్నామని ఒక చెప్పేదానికి రాజకీయంగా వాడుకోవడానికి నిర్వహిస్తున్న సభలే తప్ప వీరికే అభిప్రాయ సేకరణ ఇప్పుడే మొదలు పెడతానట్టు, ఇప్పుడే వీళ్ళు ప్రజల్లోకి వెళ్తానట్టు, కొత్త పథకాన్ని వీళ్ళేదో కనిపెట్టి ప్రజాక్షేత్రం న్నట్టు ఇవన్నీ కూడా ప్రజలకి రైతులకి ద్రోహం తలబెట్టడం తప్ప మరొకటి కాదు. ఇది ఖచ్చితంగా రైతు భరోసాని గండి కొట్టడం కోసం, తక్కువ నిధులని కేటాయించే పథకంగా దీన్ని తీర్చిదిద్దడం కోసం, చాలా మంది రైతుల కడుపు కొట్టడం కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. అంటే రవీంద్రరావు గారు, మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు, ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు అన్న అంశాన్ని చేయబోతున్నారని. అయితే దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక వివరణ ఇచ్చారు నిన్ననే. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి రైతు భరోసా ఇవ్వరు అనేది ఒక అసత్య ప్రచారం మాత్రమే. ఐటీ రిటర్న్ దాఖలు చేయటం వేరు, ఐటీ చెల్లించడం వేరు, ఈ రెండు వేరువేరుగా చూడాలని మంత్రి చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 1. లేదు సార్, మీకే చెప్తున్నా సార్, మీరే రెస్పాండ్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 2, రైతులకు ఐటీ చెల్లింపు ఉండదు, పిల్లల చదువుల కోసం ఇతరత్ర పనుల కోసం రైతాంగం ఐటీ రిటర్న్స్ దరఖాస్తు చేసుకుంటారు.
అటువంటి రైతులకు ఎటువంటి నష్టం జరగదు, రైతులు ఆందోళన చెందొద్దని నేరుగా వ్యవసాయ మంత్రి భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు మరి అంత మాత్రమే మరి ప్రజాక్షేత్రంలోకి పోయి చేసే పని ఏందండి? ఇప్పుడు ఏమంటున్నారు, రైతులతో మాట్లాడతారు. కౌలు రైతులు ఎవరు? మీరు రైతులారా, మీరు కౌలు రైతులకి హామీ పత్రాలు రాసిస్తారంటే రాసియబోము అని రైతులతో అనిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే కౌలు రైతులు లేరు గనక, రైతులు ఒప్పుకోవడం లేదు గనక మేము కౌలు రైతులు గుర్తించలేకపోయాము, ఆ సంఖ్యను లెక్కించలేకపోయాడు, వాళ్ళకు కూడా ఎగ్గొట్టడానికి తెలీదా సతీష్ గారు? ఈ పథకంలో ఏం ఏం సాధిద్దాం అని ఇప్పుడు ఈ కాలయాపన చేయడానికి 8 నెలల తర్వాత నువ్వు డిసెంబర్ లో ఇస్తున్నానోడివి, అధికారంలో రాగానే రైతు భరోసా ఇస్తున్నానోడి, రైతు భరోసా ఇవ్వకపోగా 8 నెలలు ఆగి రైతుల దగ్గరికి వెళ్ళి ఏ లక్ష్యం అంటే తగ్గించడానికి కాకపోతే, ఏ లక్ష్యం కౌలు రైతులకి ఎగ్గొట్టడానికి కాకపోతే, వ్యవసాయ కార్మికులకి ఎగ్గొట్టడానికి. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిపోయింది, ఇంకా కాలయాపన చేయడానికి, ఇంకా ఆలస్యం చేయడానికి ఈ ప్రజాభిప్రాయ సేకరణని, మార్గదర్శకాలని ఇదంతా ఒక ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న రైతులు కూడా రైతులు కాదు, కాంగ్రెస్ నేతలే 10 ఎకరాల లోపే ఉండాలి, వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళ చేతే చెప్పిస్తున్నారు. ఇది రవీంద్రరావు గారు చేస్తున్న ఆరోపణలు. నిన్న ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అందరూ పార్టీలకు అతీతంగా, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా అక్కడ ఉన్న 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం వచ్చి వారి ఒపీనియన్ ప్రకటిస్తూ ఉన్నారు. దానికి ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పించడానికి అసలు రైతుల నుంచి ఒపీనియన్ ఏం తీసుకుంటారు? మాది ప్రజాప్రభుత్వం కాబట్టి రైతాంగంతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం భావించి దానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని సబ్ కమిటీలో బట్టి విక్రమార్క గారు చైర్మన్ గా, వ్యవసాయ శాఖ మంత్రి గారు మెంబర్ గా, రెవెన్యూ మంత్రి గారు మెంబర్ గా, దుద్దిల్ల శ్రీధరబాబు గారు మెంబర్ గా వ్యవహరిస్తా ఉన్నారు. ఆల్రెడీ ఖమ్మంలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు కౌలు రైతులకు కౌలు కార్డు, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని, అదే కాకుండా కౌలు రైతులకు బోనస్ ప్రకటించండి, ఎందుకంటే రైతు బంధు సాయం ఎవరైతే భూమి ఉన్న యజమానికి ఇస్తున్నారో మాకు ఇస్తే ఎట్టుంటుందని అంటే రకరకాలుగా వారు ఒపీనియన్ తీసుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా రైతు భరోసా విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండొద్దు, ప్రజల మధ్య అనవసరమైనటువంటి గందరగోళం ఉండొద్దు అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మేము ఇచ్చినటువంటి పెంచాల్సినటువంటి రైతు బంధు సాయం 7,500 రూపాయలు ఇవ్వాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు ఉండకుండా చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి రైతుల నుంచి ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా మీరు ఐటీ విషయంలో ఐటీ దాఖలు చేసినంత మాత్రాన వారి రైతు భరోసా ఇవ్వరని చెప్పేసి అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఐటీ కట్టే వాళ్ళకు ఆల్రెడీ పిఎం కిసాన్ కింద ఇవ్వడం లేదు. ఎందుకంటే అదే కాకుండా రాజకీయ నాయకుల మినహాయింపు ఇచ్చిన సందర్భం మనం చూసినాం కాబట్టి కొంత దీని విషయంలో కూడా వెసులుబాటు ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది. అదే కాకుండా ఐటీ కట్టినంత ఈ విషయంలో మీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఒక భరోసాగా రైతులు భావించవచ్చా, తెలంగాణ రైతులు భావించాలి? ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఐటీ రిటర్న్ దాఖలు చేసిన వారికి రైతు భరోసా ఇవ్వరు, వారు రైతు భరోసాకు అనర్హులు అనేది ప్రచారం మాత్రమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటం వేరు, ఐటీ చెల్లించడం వేరు అంటున్నారు. రైతులు ఐటీ చెల్లింపు ఉండదు, పిల్లల చదువుల కోసం ఇతరత్ర పనుల కోసం రైతాంగం రిటర్న్లు దాఖలు చేస్తూ ఉంటారు, అటువంటి రైతులకు నష్టం జరగదు అని. అదే పూర్తిగా భరోసా పెట్టుకోవచ్చు, తెలంగాణ రైతు భరోసా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మా మంత్రి గారే ప్రకటించారు కాబట్టి దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఎవరికి లేవు. ఎందుకంటే ఐటీ దాఖలు చేసినంత మాత్రాన వారికి రైతు భరోసా సాయం ఇయ్యరనేది అవాస్తవం. ఎందుకంటే అనవసరంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ 8 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా రోజుకు 18 గంటలు కష్టపడుతూ సమస్యలన్నీ పరిష్కరిస్తా ఉన్నారు. ఒక్కొక్క సమస్య మీద ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకొని గతంలో 4 గోడల మధ్య మాత్రమే నిర్ణయాలు జరిగేది. చూసిరా ఎన్నడన్నా ప్రజలతో మాట్లాడిన సందర్భం చూసిరా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం తోటి నిన్న మొత్తం టైం కేటాయించి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లా రైతాంగం కాదు, ఒక మాట సవరణ ఏమనుకోకండి మధ్య వస్తున్నారు, అందరినీ పిలవాలి. 400 నుంచి 500 మంది సెలెక్టివ్ పీపుల్ ని మాత్రమే మీరు ఎవరైతే ఆహ్వానించారో వారు మాత్రమే మీటింగ్ వచ్చారు. పెద్ద ఎత్తున రైతులు అనే పదాన్ని దయచేసి మీరు వాడకండి సార్. మీరు రవీంద్రరావు గారు నిన్న మాట్లాడిన రైతులకు సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కల్లూరు నుంచి ఒక రైతు చంద్రరావు ఆయన చెప్పిన సలహా ఏంటంటే సాగు చేసే చిన్నకారు రైతులను ఆదుకోవాలి అని ఆయన అన్నారు. అలాగే గుట్టలు ప్లాట్లకి గత ప్రభుత్వం రైతు బంధు పథకం ఇచ్చారు, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని దివ్యాంగుల రామకృష్ణ అనే ఒక తల్లాడకు చెందిన ఒక రైతు ఆయన ఒక సూచన చేశారు.
నేను సతీష్ గారు ఒక మాట, ఇప్పుడు రాళ్ళు పోలు ఇవ్వద్దంటే తెలంగాణలో 3-4 రెట్లు గతంలో కంటే పంట ఎందుకు పండింది? మొత్తం తెలంగాణ పల్లెలకు వెళ్ళండి, జేసీబీ మిషన్లు, పొక్లైన్లు ఎన్ని గ్రామాలలో తిరుగుతున్నాయి, ఎన్ని సాగు లేని భూములు సాగులోకి వచ్చినాయి, ఎన్ని రాళ్ళు బోళ్ళు అన్ని కూడా సాగైనాయి. అంటే రాజకీయ నేతలకి ఉద్యోగాలు కూడా ఇవ్వాలంటారా రైతు భరోసా? అరే రైతు బంధు వచ్చినాకనేనండి ఆ భూములన్నీ సాగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పోండి, వరంగల్ జిల్లా పోండి, మహబూబ్నగర్ జిల్లా పోండి, ఎన్ని బోళ్ళు, ఎన్ని రాళ్ళు, ఎన్ని కాలగర్భలు కలిసిపోయినాయి, ఎంత కొత్తగా సాగులోకి. రాజకీయ నేతలకి ప్రభుత్వ ఉద్యోగులకి 10 ఎకరాలు మించిన ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా ఇవ్వాలన్నదా మీ డిమాండ్? బోళ్ళని మాయమై ఇప్పుడు భూములు సాగులోకి వచ్చినాయి. ఓకే చరణ్ గారు. సార్ ఇప్పుడు వీరేమంటున్నారు, ఖమ్మం జిల్లాలో 500 మంది అంటే మొత్తం విలువలేదు కదా, దాని మీద ఇప్పుడు దాన్ని ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేసినో తెలియదు. అదే కాకుండా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి కూడా ఆల్రెడీ ఒపీనియన్ తీసుకున్నారు. ఎందుకంటే మా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, అదేవిధంగా కోదండ రెడ్డి గారి నాయకత్వంలో ఆల్రెడీ చాలా రైతు సంఘాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకాంచి మంత్రుల కమిటీ పనిచేస్తూ ఉంది, ఒకాంచి వీళ్ళంతా ఇప్పుడు ఖమ్మం జిల్లా మాత్రం అయిపోయింది, ఇంకా 8 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి. వారితో ఆ జిల్లాలు కూడా విస్తృతంగా చర్చలు చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఐటీ కట్టినంత మాత్రాన రైతు భరోసా రాదని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పేటువంటి ప్రచారాలు ఎవరు కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా రైతు బంధు సాయం కాంగ్రెస్ ప్రభుత్వం పెంచబోతా ఉంది. 8 నెలల కాలంలో మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా రోజుకు 18 గంటలు కష్టపడి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఆదాయ పన్ను చెల్లిస్తే రుణమాఫీ కూడా ఉండదు అని, రుణమాఫీ కూడా చిన్న సన్నకారు రైతులకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారని. లేదు సార్, ఇంకా దేని విషయంలో అనవసరంగా, ఎందుకంటే రుణమాఫీ గైడ్లైన్స్ ఇవ్వాలను రేపు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే దానికి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. దాన్ని ఏ విధంగా చేయబోతున్నాం, ఎట్లా చేస్తున్నాం, ఎవరు చేస్తున్నాం అనేది చాలా క్లారిటీతో ప్రభుత్వం దపదపాలుగా చర్చలు చేసింది. కాబట్టి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు పంచుకుంటా ఉన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి గారు, ఒక పథకంకి సంబంధించి దానికి ఏ విధంగా చేయాలి, ఎలాంటి మార్గదర్శకాలు ఉంటే ఆ పథకం సవ్యంగా నడుస్తుందని గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా మేము ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని కాంగ్రెస్ చెప్తోంది. మనకు తెలుసు రైతు రుణమాఫీకి సంబంధించి ఈ మధ్యన జరిగిన నిర్ణయం, అలాగే రైతు భరోసాకు సంబంధించి కొన్ని అభిప్రాయ సేకరణ చూస్తున్నాం మనం. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? ముందుగా సతీష్ గారు, మీకు, చరణ్ కౌశిక్ గారికి, రవీందర్రావు గారికి, అట్లాగే మన 10 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. సో తప్పనిసరిగా నేను అనుకోవడము, ఇప్పటికీ 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, వెంటనే నెక్స్ట్ పంటతో మొదలు పెడతామన్నది. ఇప్పుడు 7 నెలల తర్వాత అసలు విధి విధానాలు నిర్ణయించాలి అని చెప్పి, ఇంతకి రైతు అంటే ఎవరు మన రాష్ట్రంలో అన్న కసరత్తు మీద ఇంకా కాంగ్రెస్ ఆ కసరత్తే చేస్తూ ఉంది. రైతు అంటే ఎవరు? ఎందుకంటే ఆ 5 గ్యారెంటీలు తీసుకోండి, ప్రతి రైతుకు 15,000, ప్రతి కౌలు రైతుకు 15,000 ఎకరానికి, ఈ 2 కూడా ఎకరానికి, ప్రతి రైతు కూలీకి 12,000 సంవత్సరానికి. ఇది వారు చెప్పింది. ఇప్పుడు రైతు అంటే ఎవరు, కౌలు రైతు అంటే ఎవరు, రైతు కూలీ అంటే ఎవరు అనేది తెలుసుకోకుండానే ఇవి 3 పెట్టేసి, మరి 2 లక్షలు అయితే 2 రోజుల్లోనే 7వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే సోనియా గాంధీ గారి పుట్టినరోజు 9వ తారీఖు కల్లా మేము 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాం ప్రతి రైతుకు అన్నప్పుడు, ఆ రైతు అంటే ఎవరు అని తెలియకుండా ఈ 7 నెలలు ఏం చేస్తున్నారని నాకైతే అర్థం కావట్లేదు. ఒక్క విషయం. రెండో విషయం, ఇప్పుడు గ్యారంటీగా ప్రజల్లోకి వెళ్ళారు, అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాము అని అన్నారు. అంతకుముందు మీరు రాహుల్ గాంధీ గారు ఈ 5 గ్యారంటీలే కానివ్వండి, ఆ 5 న్యాయం, 6 గ్యారంటీలు మన దగ్గరే కానీ 5 న్యాయం అని చెప్పి కానీ వారు మాట్లాడినప్పుడు వారు ఏమన్నారంటే, ఇగో ఇది మేము రిలీజ్ చేస్తున్న పత్రం కానీ, అంటే మేనిఫెస్టో కానీ, ఇవన్నీ మీలాంటి వారి దగ్గర నుంచి ఎంతో మందితో మాట్లాడిన తర్వాత వచ్చిన సలహాలు, సూచనలు బట్టి అసలు తయారు చేసింది, ఇది మాది కాదు మీదే అని అన్నారు ప్రజలది. మరి 6 గ్యారెంటీల విషయమే కానివ్వండి, నేను అనుకోవడం అప్పటికే జనాలతో విపరీతంగా సంప్రదించే ఇది పెట్టారు అని అనుకుంటున్నాను. పెట్టినప్పుడు మళ్ళీ ఈ రోజు సంప్రదింపులు రైతు భరోసా ఎగ్జిస్టింగ్ పథకమే కదా సార్? అవును. అంటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటి? ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ విధంగా అయితే రైతు భరోసా పథకం అమలైందో అలాగే అమలు చేయాలంటారా, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి? అవేంటి, 10 ఎకరాల పరిమితి పెట్టబోతున్నారు, కౌలు రైతుకు కూడా భరోసా ఇవ్వాలనుకుంటున్నారు, ఈ మోడల్లో వెళ్ళటం కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. అయితే నేను అనుకోవడం, ఇప్పుడు మీరు అన్నారు రైతుల అభిప్రాయ సేకరణ అన్నారు, 2 రైతులు చెప్పిన విషయాలు కూడా మీరు చెప్పారు. గుట్టలు పుట్టలు అనేది ఒకటి వచ్చింది, అంటే ఉన్నవారికి అవసరం లేదు కదా అని ఒకటి, దాని తర్వాత సాగు చేసే చిన్నకారు రైతులకు మాత్రమే అని చెప్పి.
ఇంతకీ ఒక రైతైనా కానీ అభిప్రాయము 15 కాదు 20 ఉంటే బాగుండేది ఎకరానికి అన్న వ్యక్తపరిచారు అని చెప్పి ప్రభుత్వం నిజంగానే ఇప్పుడు అందరి రైతాంగాన్ని దగ్గరికి వెళ్తే పాపం ఉన్న ఎకరము అరెకరం ఉన్న వాళ్ళు అయ్యా మాకు సరిపోవట్లేదు మంచిదే 15,000 ఇవ్వడం మంచిదే, అంతకుముందు 10,000 ఇచ్చారు దానికి 15,000 చేస్తామంటున్నారు మంచిదే, కానీ దాన్ని 20 చేస్తే ఇంకా బాగుండు అని చెప్పి అన్న రైతు ఆ అభిప్రాయం అసలు ఎవరు పెంచమని చెప్పి అడిగింది లేదా? ఎవరైనా కానీ రైతులు నాకు ఇవ్వండి పక్కనోడికి మాత్రం తగ్గించండి అన్నదే ఉన్నదా? అంటే పక్కనోడికి అంటే వాడు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు వాట్ ఎవర్ ఇట్ ఇస్ మాకు ఇవ్వండి వేరే వాళ్ళకి తగ్గించండి అన్న అభిప్రాయాలే వచ్చాయా? గ్యారంటీగా ఇప్పుడు ఒక 20 ఎకరాలు ఉన్నవారే ఉండొచ్చు. అంటే మన రాష్ట్రంలో 10 ఎకరాలు దాటితే వ్యవసాయం ఇప్పుడు ఇది అంత ఇన్పుట్ సబ్సిడీ కదండి, ఇన్పుట్ సబ్సిడీ కదా. ఇన్పుట్ సబ్సిడీలు అంటే అంతకుముందు ఆత్మహత్యలే కానివ్వండి ఇంకొకటే కానివ్వండి 10 ఎకరాలు దాటితే 11 ఎకరాలు ఉన్న వారికి నిజంగానే చాలా లాభదాయకం అయిపోతుందా వ్యవసాయం మన రాష్ట్రంలో? అవుతుంటుంది, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఈ మధ్య కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, సెన్సిటివ్ సబ్జెక్ట్, రియల్లీ డిబేటబుల్ కాదనట్లేదు. అయితే రవీంద్రరావు గారు ఇందాక అన్నట్టుగా మేము ఎలా అమలు చేసాం అలా అమలు చేయాలని ఆయన కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం నిబంధనలు వేరు, గత ప్రభుత్వం వర్తింపు వేరు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ ఈ పథకాన్ని అమలు పరుస్తున్నప్పుడు ఈ అంశాలను మీరు కూడా లేవనెత్తారు, మీ పార్టీ నాయకులు కూడా లేవనెత్తారు. రాజకీయ నేతలకి అందరికీ ఇస్తున్నారు, వాళ్ళే లబ్ధి పొందుతున్నారు, రైతు భరోసా అసలైన రైతులకు న్యాయం జరగట్లేదని మీ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. ఏంటి అండి, ఇప్పుడు మనది కిసాన్ సమ్మాన్ నిధి ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి ఉన్నప్పుడు అది చిన్న సన్నకారు రైతులకు వస్తుంది. అది మొదటి రోజు నుంచి కూడా చిన్న సన్నకారు రైతులే అన్నాం. మొదటి రోజు నుంచి దాఖలు చేసే వరకు ఆ పథకం వర్తించదు. ఒక్క నిమిషం, అదే అవును. మీరు ఆయుష్మాన్ భారత్ అన్నాం, ఒక ఫస్ట్ డే నుంచి కూడా ఒక పర్టికులర్ కండిషన్స్ అనేవి మొదటి రోజు నుంచి. ఇప్పుడు ఎన్నికల ముందేమో ఇప్పుడు 10,000 ఇస్తుంది ఒక ప్రభుత్వము, మేము వస్తే 15,000 ఇస్తాము, రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తాము, ఇది రైతు కూలీలకు కూడా ఇస్తాము అన్నప్పుడు అది కాదు. ఇందులో చిన్న సన్నకారు రైతులకు అని ఒక మాట ఆ రోజు చెప్పిండి ఉంటే ఈ రోజు గొడవే లేదండి. అనేది ఏంటంటే ఓట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము, ఈ రోజు వస్తున్న రైతులందరూ కూడా గుట్టలకు పుట్టు లేకపోతే చిన్న సన్నకారు రైతులకే ఇవ్వండి. కిషోర్ కుమార్ రెడ్డి గారు మీరు లేవనెత్తిన అంశాన్ని ఖచ్చితంగా నేను చరణ్ కౌశిక్ గారు అడుగుతాను. ఎవరు 4 రూపాయలు ఎక్కువ ఇవ్వమని అడగట్లేరా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం ఏ విధంగా అయితే అమలయ్యిందో యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందా, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందా? దీనిపై స్ట్రైట్ క్లారిటీ ఉంది సార్. నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా సార్. నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో వారి 6 గ్యారంటీల్లో వారి ప్రామిస్ ప్రకారం వారిని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నామండి, మీరు ఒక మాట ఇచ్చారు ప్రజలకి, ఆ మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకోమని చెప్పి అపోజిషన్ అడుగుతుంది. కానీ ఈ విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పథకం అమలైందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయాలని లేదండి. ఇప్పుడు 15,000 ఒక్క నిమిషమే 15,000 పెంచాలి. మరి కౌలు రైతులు అన్నారు, అది టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లేదు. కౌలు రైతులు అన్నారు, రైతు కూలీలు అన్నారు, ఇవన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేవు. కాబట్టి ఎట్లాగో ఇది మారుతుంది. కానీ వారు ఏమి ప్రామిస్ చేశారో అది డెలివరీ చేయమంటున్నారు. ఖచ్చితంగా ఇది మారుతుంది. గత ప్రభుత్వంలో కౌలు రైతులు రైతు కూలీలు పరిగణనలో లేరు ఉన్నారంటున్నారు. కానీ గతంలో ఏం హామీ ఇచ్చారో ఆ హామీ కట్టుబడి ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు మార్గదర్శకాలని, ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణని, ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేయటం, మరి అది నిజంగా ఒక హామీని ఎలా నిలబెట్టుకోవడం అవుతుంది అనేది కిషోర్ కుమార్ గారు. గతంలో ఉంది రైతు బంధు, కేసీఆర్ గారి ఆయంలో ఉన్నది రైతు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా, కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలు ఉన్నారు. కాబట్టి ఎవరు రైతు కూలీలు ఎవరు కౌలు రైతులు, అదేవిధంగా రైతు భరోసా విషయంలో సాయం పెంచుతున్నప్పుడు తెలంగాణ పారదర్శకంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలంతా. దానిలో భాగంగా గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. దాని నష్టం ఏముందండి? నిజమైన లబ్ధిదారులకు జరగాలి, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటున్నప్పుడు ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటారు తప్ప ప్రజల ఒపీనియన్ తీసుకోవద్దా? చెప్పండి. మరి ప్రజాభిప్రాయ సేకరణ చేయొద్దా? 4 కోట్ల మంది ఉండే నిర్ణయాలు తీసుకోవాలా? అంటే మీ ఉద్దేశం 4 కోట్ల మధ్య ఉండి నిర్ణయం తీసుకోండి, లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఏమని చెప్తున్నారో చెప్పండి. మరి భారతీయ జనతా పార్టీ 5 ఎకరాలు లోపిస్తుందని చెప్పారు. అదే ఎందుకు మరి అంతకుముందు మీరు చెప్పారు ఏమన్నా? మీరు ఇంతకుముందు మేనిఫెస్టోలో పెట్టలే కదా, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. మీరు చాలా పెట్టారు మేనిఫెస్టో. 2019 మేనిఫెస్టోలో చాలా చెప్పారు. 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తా అన్నారు.
అదే కాకుండా గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పారు. ఆనాడు యూపీఐలో 8 to 9% పెడితే మీరు వచ్చిన తర్వాత 4 to 5% మాత్రం పెరిగింది. అదేవిధంగా ఫసల్ బీమా రైతు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరిస్తే ఇప్పుడు 25% భరిస్తా ఉంది. ఎన్ఆర్జీ స్కీమ్ 100 రోజులు ఉంటే మీరు 43 దినాలకు కుదించారు. అదేగా 700 రైతు చనిపోతే పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలే. రైతు చాలా నల్ల చట్టాలు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ కదా. మీరు ఒపీనియన్ అసలు రైతులతో మాట్లాడారు మీరు ఆ విషయంలో వెనక్కి తగ్గారు కదా సార్. అందుకే రైతుతో మాట్లాడలే కాబట్టి మేము ప్రజాప్రభుత్వంగా ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరికి రైతు భరోసా ఇవ్వాలా, ఎవరు కౌలు రైతులు 2011 కౌలు యాక్ట్ ఏం చెప్తున్నాం దాని మీద కూడా నేను ఒపీనియన్ వచ్చింది. దాన్ని పునరుద్ధరించండి, లేకపోతే దాన్ని ఏ విధంగా తీసుకుపోతారు. అదే కాకుండా మా కౌలు రైతులకు మాకు రైతు బంధు భరోసా సాయం రావట్లే కదా, మాకు బోనస్ అని ఇవ్వని చెప్పేసి ఒక్కొక్క ఒపీనియన్ వచ్చింది. అంటే ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి దీని విషయంలో అన్ని జిల్లాలు తిరిగిన తర్వాత పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వము ప్రజల ముందు పెడతారు. తర్వాత అన్ని అప్పుడు మాట్లాడుకుంటాను. రవీంద్రరావు గారు, రైతు కూలీలకి కౌలు రైతులకి మేము ఇప్పుడు దీన్ని వర్తించబోతున్నాము అని టెంటేటివ్గా ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన అఫీషియల్గా ఇంకా ప్రకటన రావాలి. అలాగే ఈ 10 ఎకరాల పరిమితి కూడా పెట్టబోతున్నారు ఈ రైతు భరోసాకని. ఇక మాఫీకి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి కూడా ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు, అలాగే రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాఫీ ఉండదని. ఈ 5 ఇష్యూస్ మీద, 5 కండిషన్స్ మీద బీఆర్ఎస్ స్పందనేంటి సార్? ఇప్పుడు 2 గమనించాలి. ఒకటి, ఎన్నికల ముందు వారు మేనిఫెస్టో అయితేంది, ఎన్నికల సభలో మాట్లాడే తీరైతేంది, దాన్ని ఒకటి బేరీజ్ వేసుకోవాలి. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు పరచడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు, ఎంచుకున్న మార్గాలను కూడా గమనించాలి. ఎంత తేడా ఉందనేది మీకే అర్థమవుతుంది. ఒక స్క్రీన్ మీద అది అటువైపు వేయాలి, ఒక స్క్రీన్ మీద ఇటువైపు వేయాలి. ఒకటే స్క్రీన్ మీద 2 వేస్తే మీ స్వభావం ఏంది, మీ ఆలోచన ఏంటి, మీ తీరేంటి అనేది అర్థమవుతుంది. ప్రజలను పిచ్చోళ్ళని చేస్తే ఎట్లా, కాలయాపన చేస్తే ఎట్లా, నిలువున పోస్తే ఎట్లా, హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి కదా. ప్రజాక్షేత్రంలోకి పోయే కదా మీరు ఇవన్నీ ఇచ్చింది, అన్ని రకాల స్టడీ చేసే కదా మీరు మేనిఫెస్టో తయారు చేసింది. మీరు వేగవంతంగా నిర్ణయం అమలు పరుస్తామనే కదా మీరు సమయాన్ని కూడా ఫిక్స్ చేసుకుంది. ఏ వర్గాలకు ఏమి ఇస్తాం అనేది కూడా చెప్పి నువ్వు ఇచ్చేటప్పుడు మాత్రం నా వాడేవాడు మందోడేవాడు, నీ దగ్గర సొమ్ములు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఇయ్యగలుగుతాం, ఎవరికి ఇయ్యలేము, ఎవరికి ఎగ్గొట్టాలి, ఎవరికి ఏం చేస్తాం అంటే అధికారంలోకి రావడానికి అడగోలి హామీలు ఇచ్చి అడగోలుగా మాట్లాడి ఇవాళ అనేక నిబంధనలు పెట్టడం, అది ప్రజాభిప్రాయం మేరకు అని చెప్పని అనడం, ప్రజాక్షేత్రంలోకి మేమే వెళ్తాం అన్నట్టుగా. ఇక మిగతా వాళ్ళందరికీ ఓట్లేలే, మేము 2 సార్లు గెలవలేదా, మేము ఎన్ని స్థానిక ఎన్నికలలో మేము ఎన్ని రకాలు గెలిచినాం, అవన్నీ కూడా ప్రజా తీర్పు కదా. మేము ప్రజలకు వెళ్ళకపోతే, ప్రజల ఆమోదం లేకపోతే, ప్రజలకు ఇష్టమైన హామీలను, పథకాలను అమలు పరచకపోతే మాకు అన్ని సార్లు ఓట్లేసారా, అన్ని రకాల ఎన్నికలలో గెలిపించారా, ఇవన్నీ కూడా తప్పించుకునే ధోరణి, చేతగాని ధోరణి, మార్గాలు ఏది ఎగ్గొట్టడానికి, ప్రజలకి ద్రోహం తలపెట్టడానికి, ప్రజల నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఇది ఆర్థిక నిధులను లేమితోటి నిధులను సమకూర్చుకునే తెలివితేటలు లేక చేసే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ప్రజలకి బెనిఫిట్ పడవడమే. కిషోర్ గారు, మీరు రైతు కిసాన్ సమ్మాన్ అంటున్నారు, అది కూడా 5 ఎకరాల లోపే ఇస్తారు, చిన్న సన్నకారు రైతులకే ఇస్తారు, దానికి కూడా చాలా కండిషన్స్ అప్లై అవుతాయి. దానికంటే చాలా మెరుగైన పథకం. మేము పారదర్శకంగా ఉండడానికి, ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ప్రజాభిప్రాయ శాఖను చెప్తున్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇది కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న. అది కరెక్టే అండి. వారిని చరణ్ కౌశిక్ గారు మా మేనిఫెస్టో బాగా చదివినట్లున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి గురించి మేము మేనిఫెస్టోలో ఏం చెప్పాము, ఏమీ చెప్పలేదు. ఒక స్కీమ్ తీసుకొచ్చాము, దాన్ని ఓటర్కి ఏదో మీ ఓటు ఇస్తే మీకు 6,000 వస్తాయి అన్న టైప్ లో ఇది చేసింది కాదు. ఒక ఎన్నిక ముందు ఇది మా ప్రణాళిక అని చెప్పి, ఇగో ఇది చేస్తే మీరు మాకు ఓటు వేస్తే మీకు ఇది వస్తాయి అన్న టైప్ లో ఒక ట్రాన్సాక్షనల్ గా జరిగింది ఏమీ కాదండి. సో ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే సతీష్ గారు, కౌశిక్ గారు ఇంకొకటి కూడా చెప్పారు, పెన్షన్ది. కిసాన్ అదే రైతులకు 60 సంవత్సరాలు పైబడ్డ వారికి అని అన్నారు. కిసాన్ మాన్ధన్ యోజన ఒక్కసారి వారిని చెక్ చేసుకోమని చెప్పండి, వారికి సమాధానం దొరికిపోతుంది. ఇక నల్ల చట్టాలు అన్నారు, అవైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నదే చేశారు. మార్కెట్స్ ఓపెన్ చేయడము, నేను పేజ్ బై పేజ్, లైన్ బై లైన్ అరే ఇవన్నీ వదిలేయండి. అయితే ప్రామిస్లు ఇచ్చి ఈ రోజు
రైతులు అంటే ఎవరు, కౌలు రైతులు అంటే ఎవరు, ఇంకొకరంటే ఎవరు అని ఈ రోజు నిర్ణయిస్తున్నారు. Okay. మనకి ఎలక్షన్ల ముందు కూడా డిబేట్స్ లో ఇట్లాగే కాంగ్రెస్ నాయకులు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదండి. డిబేట్ లో వచ్చేది అదే అంటే కిషోర్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీ మీ అభిప్రాయం మీరు చెప్పలేదు. నేను ఇందాక అడిగిన ప్రశ్న అదే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్ గా ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ, అలాగే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా ఎలాగైతే అమలు చేసిందో అలాగే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందా? ఒక్క విషయం అండి, ఒకవేళ ఈ మార్గదర్శకాలు, ఈ కండిషన్స్ అప్లై చేయడానికి మీ పార్టీ వ్యతిరేకిస్తుందా? నేను ఒకటే ఒక విషయం అండి, నేను చెప్పేది అయితే అది కూడా అనట్లేదు. నేను బీఆర్ఎస్ ఏం చేసిందో అదే చేయమనట్లేదు. ఎందుకంటే వారు కౌశిక్ గారు కూడా ఇప్పుడే కరెక్ట్ చేశారు వేరే మనల్ని. రైతు బంధు కాదు, ఇది భరోసా, ఇది వేరే స్కీమ్ అన్న. సో అది ఇది ఒకటే అని అనట్లేదు. అది 10,000 అయితే ఇది 15,000 చేయాలి. సో మీరు రైతు ఆ రోజుల్లో కూడా నేను ఎందుకంటున్నానంటే ఎలక్షన్స్ ముందు ఇదంతా చేస్తే ఇంత ఖర్చు అవుతుంది కదా అంటే మిగిలిన ఆపోజిషన్ వారికి ఎవరికి ఏం తెలివి లేదు, మాకు తెలిసి డబ్బులు తీసుకురావాలో మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ రోజు కూడా ఇది లిమిట్ చేస్తామని ఒక్క డిబేట్ లో కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు చెప్పలేదండి. అడుగుతా అది తర్వాత తరబడి డిబేట్ చేశాము. అంటే చరణ్ కౌశిక్ గారు అంతకు ముందు లిమిట్ చేస్తాము, స్ట్రిక్ట్ గా తెస్తామని చెప్పలేదు. తర్వాత కండిషన్స్ అప్లై, 10 ఎకరాల లోపు ఉంటేనే వాళ్ళకి ఇవ్వము వీళ్ళకి ఇవ్వము అని ఎట్లా అంటారన్నదే మా బేసిక్ క్వశ్చన్ అంటున్నారు కిషోర్ గారు. సార్ ఏ పథకానికైనా కండిషన్ లేకుండా ఇప్పుడు వారి ఉద్దేశం ఏంది? రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే గుట్టలకు భూములకి ఇవ్వాలన్నా, లేకపోతే ఇంత ముందు రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మళ్ళీ పాస్ పుస్తకాలు తెచ్చిన వాళ్ళకి ఇవ్వాలన్నా? అంటే దాని మీద ఒక కాంక్రీట్ విధానంతో ముందుకు పోవాలి కదా. ఎవరి పడితే వాళ్ళకి పోయిందనే, మిస్యూజ్ అయిందనే చిన్న సన్నకారు రైతులంతా మాకేం రావట్లేదు బాధపడుతుంటే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా. వారికి వచ్చే సాయం విషయంలో కౌలు రైతులు మీరు వ్యతిరేకమా చెప్పండి? రైతు కూలీలో మీరు వ్యతిరేకమా? అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే శిఖమూలకి ఇవ్వాలన్నా? గతంలో మీరు ఉన్నట్టు భారతీయ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న సబ్సిడీలు అన్ని తీసేసారు. యాంత్రీకరణ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా. మరి మీరు ఆగ్రోస్ విషయంలో ఇప్పుడు గుట్టలు క్లీన్ చేసుకుంటానికి గతంలో మిషనరీస్ కూడా తక్కువ ధరకు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. ఇవన్నీ తీసేసి మీదేదో ఇదే సంజీవన్ అని చెప్పేసి మీరు అది క్లియర్ చేశారు. అది కాదు కదా మొత్తం. నిజమైన లబ్ధిదారులకు మేలు జరగాలని చెప్పి ఎవరు అయ్యపడాల్సిన అవసరం లేదు. అనవసరమైన కండిషన్లు అనేది దేనికైనా ఉంటాయండి. మీరు వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఎన్ని తీసేసి మరి మీరు ఎందుకు తీసేసి చెప్పండి బీఆర్ఎస్ పార్టీ? రేషన్ కార్డు నేను ఒకే ఒక ప్రశ్న అండి కౌశిక్ గారికి కొంచెం క్లారిటీ ఒకటే ప్రశ్న, సింపుల్ ప్రశ్న. ఒక అతనికి 20 ఎకరాలు ఉందనుకుందాం అనుకోండి. వీరు ఎందుకంటే వీరేమి చిన్న సన్నకారు రైతులు అని మాట్లాడుతున్నారు. అదే మాట అందులో పెట్టుంటే ఈ రోజు గొడవ లేకపోయేది. ఆగండి. అయితే ఒకరికి 20 ఎకరాలు ఉంది, ముగ్గురు కౌలు రైతులు, ఒక్కొక్కరు 6 ఎకరాలు, ఇద్దరు 6 ఎకరాలు, ఇంకొక 3 ఆయన 8 ఎకరాలు తీసుకున్నాడు. ఒకవేళ వారు చిన్న సన్నకారు రైతులు అంటున్నారు, లేకపోతే 10 ఎకరాలు అంటున్నారు కదా, ఆ లిమిట్ లోకే వస్తారు. ముగ్గురు కౌలు రైతులకి ప్రతి ఎకరానికి 15,000 వస్తాయా? సింపుల్ క్వశ్చన్ సార్. ఇది 2011 కౌలు చట్టం ఉంది. కౌలు చట్టం ఇంకో గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తికి రైతు బంధు అంటే 20 ఎకరాలు ఉంటే దాన్ని ఒక ముగ్గురు కౌలు రైతులు దాన్ని సాగు చేసుకుంటారు. కౌలు రైతు కాకుండా కౌలు రైతు అయితేనేమో కౌలు సంబంధించిన వస్తుంది. కౌలు లేకపోయినా కూడా 15,000 రూపాయలు ర్యాండమ్ వస్తుంది. 15,000 అంటున్నారు కదా, కూడా 15,000 రూపాయలు. కిషోర్ గారు ఖచ్చితంగా మాట్లాడదాం. ఇది రైతులకు సంబంధించింది కాబట్టి ఇదే 10 టీవీలో ఇన్ డీటెయిల్గా బిగ్ డిబేట్ కూడా నిర్వహిద్దాం. రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలు పూర్తిగా వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచన తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. ఇది ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి చేపట్టిన ప్రజాప్రాయ సేకరణ, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని కండిషన్స్ అప్లై చేయబోతున్నారన్న వార్తలకు సంబంధించి 10 టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్.